ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అవుతుంది కదా. సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్, అదేవిధంగా 4 మార్క్స్, అదేవిధంగా 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఇంతవరకు మీరు జీరో నాలెడ్జ్ పర్సన్ అయినా ఓన్లీ జస్ట్ ఈ వీడియో కరెక్ట్గా మీరు ఫాలో అయితే 60కి 50 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఈ వీడియోలో మీకు ఏం లభిస్తుందంటే, ఏవైతే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారో, అదేవిధంగా ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయో, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చాయో, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ తీసుకొని మీకు వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, దీంట్లో మీకు ఆల్ చాప్టర్స్ క్వశ్చన్స్ అదేవిధంగా ప్రతి చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్, ప్రతి చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అన్నీ మీకు ఇందులో ఉంటాయి. చూడన్నా, ఇంతవరకు మీరు కాలేజ్కి వెళ్ళకపోయినా, ఇంతవరకు మీరు చదవకపోయినా, ఇంకా లేకపోతే ఇంకా రివిజన్ మీరు స్టార్ట్ చేయకపోయినా, జస్ట్ ఈ వీడియోలో మీకు ఏవైతే క్వశ్చన్స్ చూపిస్తామో ఈ క్వశ్చన్స్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే 60కి 50+ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా. సో చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ 8 మార్క్స్ నేర్చుకుందాం, నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 2 మార్క్స్. ఏ క్వశ్చన్ ఎలా చదవాలి మొత్తం మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా వినండి. చూడన్నా, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యొక్క PDF మీకు ఎక్కడ దొరుకుతుందో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా. సో చూడండి, ఫస్ట్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడన్నా. చూడండి, ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గివెన్ ద డీటెయిల్స్ అకౌంట్ ఆఫ్ ద కొలిజన్ థియరీ. గుర్తుపెట్టుకోండి, కొలిజన్ థియరీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. అర్థం కదా. సో చూడండి, మీకు కెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అంటే ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రం ఇవ్వడు. ఎందుకంటే మీరు మొత్తం ఎన్ని రాయాలి, 8 మార్క్స్ 2 రాయాలి. 2 రాయాలంటే ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రం ఇవ్వడు. ఈ 2 క్వశ్చన్స్ ఎలాగిస్తారంటే, ఫస్ట్ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ కలిపిస్తాడు, సెకండ్లో 2 అంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అవి 2 క్వశ్చన్స్లో మనం రాయాలన్నమాట. అర్థం కదా. కొన్నిసార్లు వీటిలో సొల్యూషన్స్ కూడా ఇస్తారు, అంటే చిన్న చిన్న సమ్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమంటాడు. అవి 2 మార్క్స్ సమ్స్ కూడా ఇందులో కలుపుతాడు. కాబట్టి ప్రతి చాప్టర్ నుంచి కొన్ని 2 మార్క్స్ సమ్స్ ఉంటాయి, అవి కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. చూడండి, కొలిజన్ థియరీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అన్న, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కొలిజన్ థియరీ పాటు ఇంకేం చదవాలంటే చూడండి అన్న, మాలిక్యులర్ ఆఫ్ రియాక్షన్స్, అదేవిధంగా ఆర్డర్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. మాలిక్యులర్ రియాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్ మీకు, అంటే ఇవి నార్మల్గా అంటే వర్క్ బుక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇవి 2 క్వశ్చన్స్, కొలిజన్ థియరీ ఒక క్వశ్చన్, మాలిక్యులర్ రియాక్షన్స్ ఒక క్వశ్చన్. సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి మీ పబ్లిక్లో ఒక క్వశ్చన్ కింద ఇస్తారనమాట. అది మీరు ఏం చేయాలి, ఈ 2 కలిపి ఒక క్వశ్చన్ కింద రాయాలి. అర్థమైంది కదా. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఒక క్వశ్చనే ఇవ్వడు, 2 క్వశ్చన్స్ కలిపి ఒక క్వశ్చన్ ఇస్తారు. అర్థమైంది అంటే మీరు 4 రాయాలి, 2 క్వశ్చన్స్ లాగా 4 రాయాలన్నమాట. సో చూడండి, నెక్స్ట్ సెకండ్లో గాల్వానిక్ సెల్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ లా, ఈ కన్ను కూడా ఇంపార్టెంట్. మెయిన్ ఈ ఫస్ట్ లాని గుర్తుపెట్టుకున్నాను, ఫారడేస్ ఫస్ట్ లా. ఇది మీకు 2 మార్క్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది మీకు 2 మార్క్స్ కూడా ఇస్తాడు. చూడండి, దీంట్లో మీకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి, గాల్వానిక్ సెల్, ఫారడేస్ ఫస్ట్ లా, స్కోర్చెస్ లా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, దీంట్లో మీరు ఎక్కువ ఇంపార్టెంట్గా చదవాల్సింది ఏంటంటే ఫారడేస్ ఫస్ట్ లా. ఇది ఒక క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్లు చేస్తే చాలు, క్లియర్. ఇది మీకు 4 మార్క్స్కి ఇచ్చే అవకాశం ఉంది. గాల్వానిక్ సెల్స్ అనేవి 4 మార్క్స్ క్వశ్చన్కి ఇస్తాడు, కాబట్టి ఇది కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఓజోన్ 100% క్వశ్చన్. కాకపోతే ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు ఒక క్వశ్చన్ ఇస్తారనమాట. అర్థమైందా. డయాగ్రామ్తో సహా చాలా క్లియర్ కట్గా ఈ క్వశ్చన్ రాయాలి. ఈజీగా 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటాయి. అర్థమైంది కదా. సో చూడండి, ఈ ఫిజిక్స్ యొక్క మెటీరియల్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చెప్తున్నారు కదా. సో కెమిస్ట్రీ యొక్క మెటీరియల్స్ లేదా ఫిజిక్స్ యొక్క మెటీరియల్స్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ని మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో చూడండి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి, ఓజోన్. దీంట్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ వన్, అదేవిధంగా BC, అదేవిధంగా D వచ్చేసరికి నెక్స్ట్ F అండ్ C, ఇవి చేస్తే చాలు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్లోరిన్ ప్రిపేర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి,
ఫోర్త్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకపోతే మ్యాక్సిమం ఆఫ్ ద టైం ఓన్లీ ఓజోన్ మాత్రమే ఇస్తాడు, చాలాసార్లు ఓజోన్ మాత్రమే ఇస్తాడు, కాబట్టి ఓజోన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అవసరం లేదు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇంపార్టెంట్. సిక్స్త్ వన్లో మళ్ళీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి మీకు 2 మార్క్స్ కింద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, వాట్ ఈస్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, రైట్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి, ఫస్ట్ కోల్బే రియాక్షన్, ప్రైమర్ రియాక్షన్, విలియమ్సన్ రియాక్షన్స్. చూడండి, ఈ రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రియాక్షన్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా 4 రియాక్షన్స్ ఖచ్చితంగా ఇస్తాడు, అర్థమైంది కదా, 4 రియాక్షన్స్ ఖచ్చితంగా ఇస్తాడు. మీరు మొత్తం కరెక్ట్గా నేర్చుకోవాల్సింది 12 రియాక్షన్స్, అర్థమైంది కదా. సో మీకు మెటీరియల్ కావాలన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మెటీరియల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, ఏం పర్వాలేదు. చూడండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. రియాక్షన్స్ 12 రియాక్షన్స్ కరెక్ట్గా నేర్చుకుంటే 8 మార్క్స్ మీ చేతిలో ఉండేటట్టు, అర్థమైంది కదా. సో ఈ రియాక్షన్స్తో పాటు ఇంకో క్వశ్చన్ ఇస్తాడు అనమాట, 2 క్వశ్చన్స్ చేస్తాడు, దానిలో రియాక్షన్స్ ఈ 4 ఒకటి ఉంటే వేరే క్వశ్చన్ ఇంకోటి ఇస్తాడు, అర్థమైంది కదా. సో లైక్ ఓజోన్ చూడండి, అయితే ఓజోన్ క్వశ్చన్ ఇస్తాడు, ఈ ఓజోన్తో పాటు 4 రియాక్షన్స్ ఇస్తాడు. అంటే మనం ఏం చేయాలి, ఓజోన్ క్వశ్చన్ రాయాలి, వాటితో పాటు ఈ 4 రియాక్షన్స్ రాయాలి. రియాక్షన్స్ రాసేటప్పుడు డయాగ్రామ్స్ కంపల్సరీ, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం రాయాల్సి వస్తుంది అనమాట. ఇలా రాస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 8. అంటే ఇది 8 మార్క్స్ కోసం మనకి ఎన్ని వచ్చేటట్టు, 4 మార్క్స్ వచ్చేటట్టు. ఇటు ఓజోన్ 8 మార్క్స్ క్వశ్చన్, మళ్ళీ ఇటు ఓజోన్ ఇస్తే మనకు ఎగ్జామ్లో ఓజోన్ మళ్ళీ ఎన్ని మార్క్స్ ఉంది, 4 మార్క్స్. అంటే దీనికి 4 మార్క్స్, దీనికి 4 మార్క్స్ అనమాట, 8 మార్క్స్, అర్థమైంది కదా. సో చూడండి, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో ఖచ్చితంగా మీకు చదవాల్సినవి ఏంటంటే బి మరియు డి, అర్థమైంది కదా. ఈ 2 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఇవి కూడా మీకు రియాక్షన్స్ ఇవి కూడా ఇస్తాడు. నెక్స్ట్ SN1 SN2 రియాక్షన్స్. చూడండి, ఇది మీకు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మీకు 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 9th వన్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. 9 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, ఈ 9లో కరెక్ట్గా 5 నేర్చుకుంటే ఆ 5లో మీరు 3 రాయగలరు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ 9లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 9th వన్ రిమూవ్ చేసేయండి, 8th వన్ చదవండి. 8th వన్లో ఈ 2 ఇది SN1 SN2. SN1 SN2 అనేది 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ అవసరం లేదు, ఫస్ట్ చెప్తున్నానా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, అదేవిధంగా 6th 8th ఇవి చేస్తే వీటి నుంచి మీకు 2 8s ఈజీగా కవర్ అయిపోతాయి, అర్థం కదా. సో 8 మార్క్స్ అయిపోయాయి కదా, 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్రాగ్స్ ఈక్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది డయాగ్రామ్తో సహా వేయాలి, అర్థం కదా. నెక్స్ట్ వాట్ ఈజ్ డోపింగ్, ఎక్స్ప్లెయిన్ N టైప్ అండ్ P టైప్ సెమీ కండక్టర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్. చూడండి, నెక్స్ట్ షోక్లీ డిఫెక్ట్, ఫ్రాంకిల్ డిఫెక్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ మీకు డిఫైన్ షోక్లీ డిఫెక్ట్ అని ఇది 2 మార్క్స్ కింద కూడా ఇవ్వచ్చు, లేదా డిఫైన్ ఫ్రాంకిల్ డిఫెక్ట్ అని ఇది 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఈ 2 మార్క్స్ కింద రావచ్చు, 4 మార్క్స్ కింద కూడా రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ అవసరం లేదు. 5th క్వశ్చన్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ రౌట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 6th వన్ చూడండి, మీకు ఫోర్స్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ థర్డ్, అదేవిధంగా 5th రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్, ఇది కూడా ఇంపార్టెంట్. 6th రౌట్స్లో కూడా ఇంపార్టెంట్. చూడండి, ఈ రౌట్స్లో ఈ క్వశ్చన్తో పాటు ఒక సమ్ ఇచ్చాడు, ఈ సమ్ మీరు చూడడానికి ఉంటుంది, ఇది చాలా ఈజీగా ఉంటుంది, అదేందుకన్నా. సో ఈ సమ్స్, ఇలాంటి సమ్స్ మీకు 7thsలో కూడా ఇవ్వచ్చు. అంటే అక్కడ చెప్పిన కదా ఓజోన్, ఆ ఓజోన్తో పాటు ఈ సమ్ కూడా ఇవ్వచ్చు, అదేందుకన్నా. అంటే 8 మార్క్స్ అంటే మీకు 8 మార్క్స్ కోసం 2 ఇచ్చి ఈ 2 మార్క్స్ కోసం కూడా ఇస్తారు. అంటే దీనికి కూడా 1 2 మార్క్స్ ఉంటాయి ఖచ్చితంగా, కాబట్టి మీరు ఇలాంటి సమ్స్ కూడా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్, డిఫైన్ మొలారిటీ అండ్ ఆస్మాటిక్ ప్రాసెస్, అర్థం కదా. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, ఇవి మీకు 2 మార్క్స్ కూడా రావచ్చు. అంటే డిఫైన్ మొలాలిటీ ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అర్థం కదా. హిందీస్లో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 మార్క్స్ కూడా సేవ్ చేస్తారంటే డిఫైన్ మొలాలిటీ అండ్ హిందీస్లా, ఇవి మీకు ఈ 3 కూడా మీకు 2 మార్క్స్ కింద ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి 2 మార్క్స్ కూడా చదవండి,
2 మార్క్స్ లేకపోతే మీకు 4 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తాడు. అర్థం కదా? సో నెక్స్ట్, వాట్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. మీకు ఆల్రెడీ కాలేజీలో చెప్పి ఉంటారు, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అవకాశం ఉంది. చూడండి, ఇది 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్బర్స్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ క్యాటలిస్ట్? నెక్స్ట్, 12th అవసరం లేదు, 13th అవసరం లేదు. వాట్ ఈజ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలైడ్ సొల్యూషన్ బై ద డిసీజెస్ ప్రాసెస్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ సల్ఫేట్ బై 4th ఫ్లోటేషన్ మెథడ్. ఈ 4th ఫ్లోటేషన్ మెథడ్ ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ కింద కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. చూడండి, ఈ 4th ఫ్లోటేషన్ మెథడ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఉంది, కాకపోతే 7 మార్క్స్కి 8 మార్క్స్కి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది కూడా నేర్చుకోండి. నెక్స్ట్, హెన్రీస్ లా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకని ఈ థియరీ చాలా ఈజీగా ఉంటుంది. మీకు దీని యొక్క మెటీరియల్ మీకు కావాలనుకున్నా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయనట్టయితే అక్కడి నుంచి ఫ్రీగా మీకు పొందొచ్చు. అర్థమవుతుంది కదా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇవేం అవసరం లేదు. వాట్ ఈజ్ హార్మోన్స్? ఇది కూడా చదవాలి. అర్థమవుతుంది కదా? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, నేమ్డ్ రియాక్షన్స్. చెప్పాను కదా, 12 నేమ్డ్ రియాక్షన్స్ కరెక్ట్గా నేర్చుకుంటే 8 మార్క్స్. అక్కడ 8 మార్క్స్ క్వశ్చన్లో ఒక 8 మార్క్స్ నేర్చుకోవచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్లో 4 మార్క్స్, అంటే 12 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. 12 రియాక్షన్స్ 12 మార్క్స్. ఈ 12లో ఏ రియాక్షన్స్ ఇస్తారో చెప్పలేం, కాబట్టి 12 కూడా చాలా క్లియర్ కట్గా విత్ డయాగ్రామ్స్తో సహా మీరు ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. అర్థమైంది కదా? నెక్స్ట్, రైట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వీటిలో ఫస్ట్ వన్, సెకండ్ వన్ చేయండి. నెక్స్ట్, ఇవి అవసరం లేదు. ఓకే, ఇందులో ఏ బి చేస్తే చాలు, మిగతా అవసరం లేదు. నెక్స్ట్, అంతేనా? చూడండి, 26th వీలైనంత వరకు, వీళ్ళు ఇంకా టైం ఉంటే 26 కూడా చాలా ప్రయత్నం చేయండి. వీటి నుంచే మీకు 4 మార్క్స్ వస్తాయి. అర్థమైంది కదా? ఈ క్వశ్చన్స్ దాటి మీకు 4 మార్క్స్, ఈ క్వశ్చన్స్ దాటి బయటవి రావు. క్లియర్? ఇందులో 8 మార్క్స్ ఏవైతే చెప్పుకున్నామో 8 మార్క్స్ వాటి నుంచి బయటవి ఇవ్వడు. క్లియర్? మీకు ఏవైతే 8 మార్క్స్ చూసారో ఆ 8 మార్క్స్ ప్రిపేర్ అయితే చాలు, వాటి నుంచే 2 వస్తాయి. ఈ 4లు కూడా సేమ్, ఇంకా ఏవైతే ఉన్నాయో ఇవి చేస్తే చాలు, వీటి నుంచి బయటకు రావు. నెక్స్ట్, ఓకే, ఇప్పుడు 7s మరియు 4s అయిపోయాయి కదా. సో 2s చూద్దాం. వెరీ సారీ, 2 మార్క్స్ వచ్చిన. చూడండి, వాట్ ఆర్ యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్ అండ్ యాంటీసెప్టిక్స్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, కానీ ఫస్ట్ వాట్ ఆర్ యాంటాసిడ్స్ అని ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా వాట్ ఆర్ యాంటీబయాటిక్స్ అని ఇవ్వచ్చు. సో ఇవి కూడా చదవండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ స్వెట్టింగ్ ఏజెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని కూడా ప్రయత్నం చేయండి చదవడానికి. నెక్స్ట్, 3rd వన్ అవసరం లేదు. 4th వన్ అవసరం లేదు. నెక్స్ట్, 5th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థం కదా? సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతిసారి ఇస్తున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్, వాట్ ఈజ్ పాలిమరైజేషన్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అవసరం లేదు. అర్థం కదా? సో ఇది చేస్తే చాలు. దీంట్లో ఇది మీకు 2 మార్క్స్ కింద ఇస్తాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. వాట్ ఈస్ బయోడిగ్రేడబుల్ పాలిమర్స్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాబట్టి దీన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. 4 మార్క్స్ కింద ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, 9th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా చదవండి. 10th అవసరం లేదు, 11th అవసరం లేదు. 12th చేయండి, 12th కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 14th ఇంపార్టెంట్ క్వశ్చన్. 15th వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా 4 మార్క్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అర్థం కదా? సో చూడండి, ఇప్పుడు మనం ఏవైతే నేర్చుకున్నామో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. అర్థం కదా? సో దీటితో పాటు ఇంకోటి యాడ్ చేసి మీకు 4 మార్క్స్ కింద ఇవ్వచ్చు, కాబట్టి ఇది కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం. 14th వన్ ఆల్సో. ఇప్పుడు మీకు ఏవైతే చూసారో ఈ 14లో మీరు కరెక్ట్గా చేస్తే దీని నుంచి మీకు ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ వస్తాయి. సారీ, 7 మార్క్స్ కాదు, 4 క్వశ్చన్స్ వస్తాయి ఖచ్చితంగా. అంటే 4 2s 8. క్లియర్? ఈ కరెక్ట్గా ఈ 14 కరెక్ట్గా చేస్తే ఈ 14 నుంచి మీకు 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమైంది కదా? సో ఇంకా ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ మీద ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అర్థమైంది కదా? సో 2 మార్క్స్ యూజ్ చేస్తే చాలు,
క్లియర్. ఎందుకంటే మా 2 మార్క్స్ డెప్త్గా వెళ్ళలేదు. 7 4 చూసాం కానీ 2 మార్క్స్ డెప్త్గా వెళ్ళలేదు. మీకు 2 మార్క్స్ కూడా ఎక్కువ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్లో మెసేజ్ చేయండి, అక్కడి నుంచి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. సో చూడండి, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి చేస్తే చాలు. వీటి నుంచి మీకు అవుట్ అంటే 60కి మీరు ఎలా కరెక్ట్గా ఈ వీడియో ఫాలో అయితే 60కి 45 to 50 ప్లస్ వస్తాయి, కానీ 50 లోపు అయితే రావు. అర్థం కదా? మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి. 8 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే చెప్పాను కదా ఇంతకుముందు మీకు, ఓజోన్ క్వశ్చన్ కానీ లేదా ఈ 2 కానీ, అర్థం కదా? సో ఓజోన్ అదేవిధంగా కొలిజన్ థియరీ ఈ 2 కానీ, లేదా ఓజోన్ అదేవిధంగా రియాక్షన్స్ కానీ ఇలా ఇస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా? సో ఇది ఇంతవరకు మీరు నేర్చుకున్నారు కదా. ఇవి ఏంటంటే 8 మార్క్స్ మరియు 4 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అర్థమైంది కదా? సో ఇది ఈరోజు ఒక వీడియో. ఇంతవరకు మీరు చూసినట్టు మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. Yeah.